ఫిబ్రవరి 1వ తారీఖున 2026, 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ని ప్రకటించారు. దీనిలో మనం చూస్తే అందరినీ ఆకర్షించింది డిఫెన్స్ బడ్జెట్. మనకు తెలుసు ఆపరేషన్ సింధూర్ మనం చూసాం. మనం ఎంత ఎఫెక్టివ్గా పాకిస్తాన్ని తిప్పికొట్టామో మనకు తెలుసు. ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని లక్షల కోట్లు డిఫెన్స్ కోసం ఖర్చు పెట్టే కన్నా అందరికీ ప్రజలందరికీ ఆహారం పెట్టొచ్చు కదా, ప్రజలందరికీ విద్య ఇవ్వచ్చు కదా, ప్రజలందరికీ మందులు ఇవ్వచ్చు కదా అనుకుంటా ఉంటాం. కానీ దేశ రక్షణే చాలా ఇంపార్టెంట్. దేశాన్ని రక్షించడమే మనందరి కర్తవ్యం, ప్రభుత్వ కర్తవ్యం కూడా. దీన్ని ప్రభుత్వం మరింత ఎఫెక్టివ్ గా గుర్తించి డిఫెన్స్ బడ్జెట్ ఎన్నడూ లేనంత విధంగా ఈసారి 7.85 lakh crores దాదాపు 8 లక్షల కోట్లు డిఫెన్స్ కి కేటాయించింది ఈ బడ్జెట్ లో. మనకు తెలుసు ఈ మధ్య మేక్ ఇన్ ఇండియా ఇన్ డిఫెన్స్ అని చెప్పి కూడా ఏదైతే మనం ఇండిజినస్ గా చాలా తయారు చేసుకుంటున్నాం, చాలా డిఫెన్స్ టెక్నాలజీస్ ని డిజైన్ చేసుకుంటున్నాం అనమాట. మనం చూస్తే 7.85 lakh crores ఈ సంవత్సరం 2026-27లో డిఫెన్స్ కి అలాట్ చేసింది. లాస్ట్ ఇయర్ చూస్తే 6.81, అంటే గత సంవత్సరం బడ్జెట్ తో పోలిస్తే దాదాపు 1 లక్ష కోట్లు అదనంగా డిఫెన్స్ కి మనం ఖర్చు పెడుతున్నాం అనమాట. ఇక్కడ డిఫెన్స్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 వస్తాయి. ఆర్మీకి సంబంధించిన, నేవీకి సంబంధించిన, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన, ముఖ్యంగా త్రివిధ దళాలకు సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఈ బడ్జెట్ లో మనం కేటాయిస్తుంటాం అనమాట. అండ్ ఇతర దేశాల నుంచి మనం చాలా కొనుక్కుంటూ వచ్చుకుంటాం డిఫెన్స్ ఎక్విప్మెంట్స్. ఇజ్రాయెల్, రష్యా, అమెరికా, ఫ్రాన్స్, ఇలా చాలా దేశాల నుంచి మనం పర్చేస్ చేస్తాం అనమాట. మనం చూస్తే గనక రష్యా నుంచి మనం చాలా కొనుక్కొచ్చుకుంటాం. ముఖ్యంగా మన షిప్స్ కావచ్చు, న్యూక్లియర్ సబ్మెరీన్స్ కావచ్చు, చాలా వరకు మనం రష్యా నుంచి టెక్నాలజీ తెచ్చుకున్నాం, కొనుక్కొచ్చుకున్నాం కూడా. అదేవిధంగా మనం ఫ్రాన్స్ నుంచి కూడా రఫేల్ డీల్స్ కావచ్చు, ఇవన్నీ చేసుకుంటుంటాం. ఇజ్రాయెల్ నుంచి కూడా మనం ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ టెక్నాలజీ కూడా కొంత తీసుకొచ్చుకున్నాం. తర్వాత మనం అమెరికా నుంచి కూడా చాలా కొత్త డీల్స్ తీసుకుంటాం, డిఫెన్స్ డీల్స్. వీటితో పాటు ఇప్పుడు మనం మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఇన్ డిఫెన్స్ అని చెప్పి 2016లో ధీరేంద్ర సింగ్ కమిటీ రిపోర్ట్ ప్రకారం డిఫెన్స్ లో కూడా స్వదేశీయంగా, ఇండిజినస్ గా మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం అనమాట. ఈ సందర్భంగా దాదాపు 8 లక్షల కోట్ల బడ్జెట్ అనేది ఈ సంవత్సరం డిఫెన్స్ కి రిలీజ్ అయింది. ఇంతవరకు కూడా డిఫెన్స్ కోసం ఎందుకు ఇంత ఖర్చు పెట్టాలి అనుకునేవాళ్ళం. కానీ ఇండియన్ పొజిషన్ మనకు చూస్తే కనుక ఒక పక్క చైనా, ఒక పక్క పాకిస్తాన్, ఈ శత్రు దేశాలు మన పక్కన ఉన్నప్పుడు ఖచ్చితంగా మన బార్డర్ సెక్యూరిటీ బలంగా ఉండాలి, మన కోస్టల్ సెక్యూరిటీ బలంగా ఉండాలి. దాంతోపాటు మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా ఎక్విప్ అవ్వాలి. మోడర్నైజేషన్ ఆఫ్ మన వెపన్స్, అంటే మన ఆయుధాలన్నీ కూడా మోడర్నైజ్ అవ్వాలన్నమాట. దీనికోసం ఈసారి 1 లక్ష కోట్ల మేర డిఫెన్స్ బడ్జెట్ పెంచి బడ్జెట్లో అనౌన్స్ చేశారు. ఇది చాలా సంతోషం అని చెప్పి దేశ ప్రజలందరూ భావిస్తున్నారు.